నేను విన్నదైతే ఈ పాయింట్ జరిగిందట. ఇది వైసీపీ మీదన ఇట్లా నేను ఇట్లా చేయబోతున్నాను 3-4 పేపర్ల జర్నలిస్టులకి చెప్పి ఈయనే వాట్సాప్ గ్రూపుల్లో హైలైట్ చేయించారు. అంటే రాజీనామా చేయబోతున్నానన్నా లేదంటే రాజీనామా చేస్తానని ఆల్రెడీ ఈ మాట అన్నాడు, ఈవీఎంల గురించి ఈ మాట అన్నాడు, జగన్ ఇట్లా నియంత అన్నాడు. ఇవన్నీ కూడా ఈయన చెప్పి రాయించుకుని ఆ తర్వాత అప్పుడు జగన్ పిలిపించాడు. అంటే జగన్ పిలవనప్పుడు ఇట్లా రాయించుకుంటాడే మరి, లేకపోతే ఈయన పక్కన పెట్టి ఏమైనా మీటింగ్ జరుపుతున్నారేమో, ఇది దీంతో జరిగిందేమో తెలియదు బేసిక్ గా. ఇంకోటి జ్యోతి వాళ్ళు రాసింది ఏంటి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అధ్యక్షుడు పెడతాడని నేను ఊరుకోనన్నాడు. ఇప్పుడు నువ్వు తీసుకో ఈ అధ్యక్షుడు అంటే ఊరుకోనన్నాడు, వద్దన్నాడు. మరి ఇంకేం చేయాలి? అంటే జగన్ నిర్ణయాలు నచ్చట్లేదా బాలినేనికి? ఇంకా నిజంగా గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నారా ఈ ప్రచారం బట్టి చూస్తే? ఇప్పుడు బేసిక్ గా ఆయన అయితే మాత్రం నెల 10 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి బాలినేనికి మొత్తం నడిపించాయి అంటే ఆయన నడిపిస్తాడేమో. అలా కాకుండా నువ్వు ఖర్చు పెట్టుకుని నడిపించమని నడిపించే రకం కాదు. ఇంకోటి పార్టీకి సంబంధించి కార్యకర్తలను కాపాడుకోవడం అది ఆయనకి తెలియదు అన్న సంగతి. మొన్న ఈ మధ్య దాడులు జరిగినప్పుడు, అరెస్టులు జరిగినప్పుడు అంతా అయిపోయిన తర్వాత వచ్చి స్టేట్మెంట్ ఇచ్చాడు. పోనీ ఆ తర్వాత ఏ న్యాయ పోరాటం చేశాడు ఈయన? లేదు కదా. కాబట్టి